మీ చుట్టుపక్కల చూస్తున్నారు ఎంతో నష్టమైంది అగ్ని ప్రమాదం మూలంగా 5 షాపులు కంప్లీట్ గా ధ్వంసం అయిపోయినాయి. దాంట్లో ఉన్న సామాను కూడా టోటల్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇవాళ మేము ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి మా మార్కెట్ పిఎస్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ అలాగే జిహెచ్ఎంసి అలాగ డిపార్ట్మెంట్స్ నుంచి ఉన్న పోలీస్ ఆఫీసర్ అందరితో మీటింగ్ పెట్టి ఎందుకు అయింది ఇది మళ్ళీ అవ్వకుండా చూడాలి అని ప్రయత్నాలు చేస్తున్నాం. మోండా మార్కెట్ సనత్ నగర్ లో చాలా ముఖ్యమైన ఒక పార్ట్. ఎప్పుడు మోండా మార్కెట్ మీద మా దృష్టి ఉంటుంది. ఏ రకమైన అక్కడ కష్టాలు ఉండకూడదు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని మేము ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మోండా మార్కెట్ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టజీవులు, కష్టంగా ఏదో బిజినెస్ చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ బతికే వాళ్ళు. అందుకనే మాకు చాలా అభిమానం కూడా మోండా మార్కెట్ లో ప్రతి వాళ్ళ గురించి. వీళ్ళకి కూడా తెలుసు ఎన్నోసార్లు వీళ్ళ హక్కుల కోసం ఎన్నోసార్లు పోరాడడం, అరెస్టులు కూడా అయ్యాం. అందుకనే ఇక్కడ అయిందని తెలిసిన వెంటనే దీనికి ఒక పరిష్కారం అంటే వచ్చి ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోవడం కాదు ముందర ప్రభుత్వం లాగా, కానీ ఒక పరిష్కారం చూద్దామని మా ప్రయత్నం. దాని మేరకు ఇప్పుడు మేమందరం డిస్కస్ చేసి ఎస్ఐ గారు కూడా అష్యూర్ చేశారు మాకు దట్ ఇక్కడ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేద్దామని. ఇక్కడ చాలా గలీలు ఉంటాయి కాబట్టి ఇక్కడ బైక్ మీద పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేద్దామని ఎవ్రీ 2 to 3 hours ఇక్కడ పెట్రోలింగ్ చేస్తే ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలి అని. అలాగే ఇక్కడ వాటర్ ఇష్యూ కానీ ఎలక్ట్రిసిటీ ఇష్యూ కానీ సాల్వ్ చేయాలి వెంటనే. వీళ్ళకి సదుపాయాలు ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ వచ్చేటట్టు చూడాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ లైట్ ఉండాలి. చాలా ఒక పెద్ద డిమాండ్ వచ్చింది ఇక్కడ నుంచి దట్ ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్స్ ఉండాలని, దాన్ని మేము ఇంక్రీజ్ చేస్తాం. అలాగే ఇక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉండాలి. నా రిక్వెస్ట్ లోకల్ పోలీస్ తో దట్ ఇక్కడ వెంటనే సీసీటీవీ కెమెరా పెట్టించాలని. నెక్స్ట్ 48 hours లో మళ్ళీ నేను వచ్చి ఒకసారి రాత్రిపూట ఈసారి వచ్చి నేను ఇక్కడ ఒక సర్వే చేసి వెళ్తాను. ఏ రకంగా మార్పులు వచ్చినాయి, ఏమి మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని. బిజినెస్ ఏరియా ఇది, ఫుల్ గా మార్కెట్ ఏరియా. చాలా రకాల మందులు ఉంటారు ఇక్కడ. కొంతమంది ఈ షాప్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏమి కష్టాలు లేకుండా మేము ఐడెంటిఫై చేసి ఇక్కడ ఇప్పుడే ఒక స్థానికులు చెప్తున్నారు డ్రైనేజ్ ఇష్యూ కూడా ఉందని. దాని గురించి కూడా నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఎన్నోసార్లు పోలీసుకి క్రితం 10 ఏళ్ల క్రితం గవర్నమెంట్ కింద ఎన్నోసార్లు చెప్పడం జరిగింది వీళ్ళ ప్రాబ్లమ్స్. ఎన్నోసార్లు ఇక్కడ పరిస్థితులు మీరే చూస్తున్నారు. కొంచెం కెమెరా తిప్పితే మీకే తెలుస్తుంది ఏ రకంగా వీళ్ళు బిజినెస్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గర నుంచి రెంట్లు తీసుకుంటారు, వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్సులు తీసుకున్నారు, కానీ ఇంతవరకు మార్పు రాలేదు. ఇప్పుడు నా ప్రయత్నం, మా పార్టీ పరంగా మా ప్రయత్నం ఏంటంటే వీళ్ళకి సదుపాయాలు ఇవ్వాలి, రెస్పెక్ట్ డిగ్నిటీతో వీళ్ళు పని చేసుకోవాలి. వీళ్ళకి బేసిక్ లైట్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, సెక్యూరిటీ, సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ ఉండాలి. మీరు ఇక్కడ రోడ్డు కూడా చూస్తున్నారు ఎంత ఘోరంగా ఉందో. ఇవన్నీ చేయాలని మా ప్రయత్నం. మీ అందరి సహకారంతో మేము సక్సీడ్ అవుతామని.